హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 25th సెషన్లో అయితే ఉన్నాము. ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ నేను బీ ఫామ్స్ని పాస్ట్ టెన్స్లో ఎలా యూజ్ చేయాలి, ప్రెజెంట్ టెన్స్లో ఎలా యూజ్ చేయాలి, ఏ హెల్పింగ్ గ్రూప్స్ వాడాలో క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈరోజు సెషన్లోని ఫ్యూచర్ టెన్స్లో బీ ఫామ్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో బోత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో చూద్దాము. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వారికైనా, ఈవెన్ గ్రామాటికల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వారికైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో ఒక మంచి పట్టు సంపాదించాలన్నా సరే ఈ క్లాస్ని అయితే ఎండింగ్ వరకు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. గైస్, మనం ఫ్యూచర్ టెన్స్లో బీ ఫామ్స్లో ఏమి యూజ్ చేస్తామంటే విల్ బీ అనేది యూజ్ చేస్తాం, రైట్? విల్ బీ అంటే ఉండబోవు అనే సందర్భాన్ని సూచిస్తుంది ఫ్యూచర్లో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు హెల్పింగ్ వర్బ్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం హెల్పింగ్ వర్బ్నే విల్ బీగా వాడతాము, రైట్? ఫ్యూచర్ టెన్స్లోని. ఎందుకంటే నేను క్వశ్చన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకని ముందే చెప్తున్నాను. విల్ బీ అని వచ్చిందంటే అది 100% హెల్పింగ్ వర్బ్గానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ విల్ బీ అనేది మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కూడా ఎలా ఉంటుందంటే, క్వశ్చన్ అడిగేటప్పుడు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ముందు విల్ అయితే వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత బీ అయితే ఉంటుందన్నమాట. అంటే సింపుల్గా మనం ఏదైతే అడ్జెక్టివ్స్ కానీ లేదంటే ఏమైనా సరే మనకి ఇక్కడ ఏదైతే మనం అడుగుతున్నామో ఆబ్జెక్ట్స్, సో దాని ముందు అయితే మనం బీని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్సర్ చెప్పేటప్పుడు సేమ్ సబ్జెక్ట్ తర్వాత మనం విల్ బీ అనేది యాడ్ చేసి ఆన్సర్ ఈజీగా మార్చొచ్చు, రైట్? ఇప్పుడు చూద్దాం. విల్ యూ బీ హ్యాపీ అంటే అర్థం ఏంటి అంటే, మనకి ఫ్యూచర్లో మనం విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తామని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఫ్యూచర్లో మీరు సంతోషంగా ఉంటారా అని సందర్భాల్లోనే మనకి ఈ విధంగా అడుగుతారు, రైట్? ఫ్యూచర్లో మీరు సంతోషంగా ఉంటారా అంటే విల్ యూ బీ హ్యాపీ అని అడుగుతారు. నెక్స్ట్ చూద్దాం. వోంట్ యూ బీ హ్యాపీ అంటే సేమ్ మీరు సంతోషంగా ఉండరా అని అడగడానికి ఇక్కడ మనం విల్కి నాట్ని యాడ్ చేసి ఈజీగా మనం అయితే దాన్ని నెగిటివ్ క్వశ్చనింగ్లోకి మార్చొచ్చు. అంటే వోంట్ యూ బీ హ్యాపీ అంటే విల్ నాట్ యూ బీ హ్యాపీ, నీవు సంతోషంగా ఉండవా అని వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో నీవు సంతోషంగా ఉండవా అని అడగడానికి కూడా మనం వోంట్ యూ బీ హ్యాపీ అని అడుగుతారు. అవును, నేను సంతోషంగా ఉంటాను భవిష్యత్తులో అని చెప్పడానికి ఏమంటారు? ఎస్, ఐ విల్ బీ హ్యాపీ, రైట్? ఐ విల్ బీ హ్యాపీ అంటారు. అదే నేను సంతోషంగా ఉండను భవిష్యత్తులో అని చెప్పాలంటే ఐ విల్ నాట్ బీ హ్యాపీ అంటారు. అంటే హెల్పింగ్ వర్బ్ విల్ ఉంది, దానికి మనం నాట్ యాడ్ చేసి ఐ విల్ నాట్ బీ హ్యాపీ అని చెప్తారు. నేను సంతోషంగా ఉండను అని వస్తుంది, రైట్? ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. విల్ యూ బీ ఇంజనీర్స్ అంటే మీరు ఇంజనీర్స్ అవుతారా అని కూడా అక్కడ అడుగుతారు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏమొస్తుంది? విల్ యూ బీ ఇంజనీర్స్ అంటే మీరు భవిష్యత్తులో ఇంజనీర్స్గా ఉంటారా అంటే, ఇంజనీర్స్గా ఉండడం అంటే అర్థం ఏంటి? ఇంజనీర్స్ అవుతారా అనే కదా అర్థం. కాబట్టి విల్ యూ బీ ఇంజనీర్స్ అంటే మీరు ఇంజనీర్స్ అవుతారా, రైట్? ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే క్వశ్చన్ చేసేటప్పుడు ఇక్కడ విల్ బీలో విల్ అనేది సబ్జెక్ట్ ముందు వస్తుంది, బీ అనేది సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. అది మనం పాజిటివ్గా క్వశ్చన్ అడిగినా, నెగిటివ్గా క్వశ్చన్ అడిగినా. ఇప్పుడు మీరు ఇంజనీర్స్ అవరా అని అడగడానికి ఏం చెప్పాలి? సో విల్ నాట్ యూ బీ ఇంజనీర్స్ అంటే, సో వోంట్ యూ బీ ఇంజనీర్స్ అంటే మీరు ఇంజనీర్స్ అవరా అని అయితే మనం ఈజీగా క్వశ్చన్ అడగొచ్చు. అదే ఇక్కడ ఉంది. మీరు ఇంజనీర్స్ అవరా అంటే వోంట్ యూ బీ ఇంజనీర్స్ అని ఈజీగా అడగొచ్చు. అవును, మేము ఇంజనీర్స్ అవుతాము అని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎస్, వి విల్ బీ ఇంజనీర్స్ అంటే మేము ఇంజనీర్స్గా ఉంటాము, మేము ఇంజనీర్స్ అవుతాము అని వస్తుంది. లేదు, మేము ఇంజనీర్స్ అవ్వము అని చెప్పడానికి సో విల్కి నాట్ యాడ్ చేసి నో వి విల్ నాట్ బీ ఇంజనీర్స్, మేము ఇంజనీర్స్గా అవ్వము అని ఈజీగా చెప్పొచ్చు. ఇక అలాగే మనం నెక్స్ట్ ఏంటంటే చూద్దాము. విల్ ఐ బీ ఇన్ వైజాగ్ అంటే భవిష్యత్తులో నేను వైజాగ్లో ఉంటానా అని అడగడానికి విల్ ఐ బీ ఇన్ వైజాగ్ అని అడుగుతారు. సో విల్ బీ అనేది కామన్. అయితే క్వశ్చన్ చేసేటప్పుడు మన సబ్జెక్ట్కి ముందు విల్ పెట్టాలి, సబ్జెక్ట్ తర్వాత బీ అనేది ఉండాలని చెప్పాను. కాబట్టి విల్ ఐ బీ ఇన్ వైజాగ్ అంటే నేను వైజాగ్లో ఉంటానా, రైట్? ఈ విధంగా వస్తుంది. ఒకవేళ నేను వైజాగ్లో ఉండనా అని అడగాలంటే ఏం అడగాలి? సో విల్ నాట్ ఐ బీ ఇన్ వైజాగ్ అని అడుగుతారు. అంటే విల్కి నాట్ యాడ్ చేస్తారు. సో విల్ నాట్ అనేది ఇంగ్లీష్లో షార్ట్ ఫామ్లో వోంట్గా మారుతుంది. కాబట్టి వోంట్ ఐ బీ ఇన్ వైజాగ్ అంటే నేను వైజాగ్లో ఉండనా అని అడగొచ్చు, రైట్? తెలిసింది కదా. ఇక ఆన్సర్ చూద్దాం. అవును, నువ్వు వైజాగ్లో ఉంటావు అని చెప్పడానికి ఏం చెప్తాము? యూ విల్ బీ ఇన్ వైజాగ్. అవును, నువ్వు వైజాగ్లో ఉంటావు అని చెప్పొచ్చు. లేదు, నువ్వు వైజాగ్లో ఉండవు అని చెప్పడానికి యూ విల్ నాట్ బీ ఇన్ వైజాగ్ అంటే విల్ ఉంది కదా, ఆ విల్కి నాట్ యాడ్ చేస్తాము, అది వోంట్గా మారుతుంది. కాబట్టి యూ వోంట్ బీ ఇన్ వైజాగ్, నువ్వు వైజాగ్లో ఉండవు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏమైనా చూద్దాం. విల్ వి బీ సేఫ్ అంటే మనము సంతోషంగా, మనము క్షేమంగా ఉంటామా అని అడుగుతున్నారు. ఇప్పుడు
ఫ్యూచర్లో మన సంతోషం అంటే మనం క్షేమంగా ఉంటామా అని అడగడానికి మనము విల్ వి బీ సేఫ్ అని అడుగుతారు. రైట్. సో మీకు రూల్ తెలిస్తే అలాగే మీకు ప్రాక్టీస్లో ఏంటంటే ఈజీగా మీరు ఆ టైంలో ప్రొనౌన్స్ అయితే ఈజీగా మీకు తెలియకుండానే చేస్తారు. అందుకని ఫస్ట్ రూల్ తెలుసుకోండి. సో మనం క్వశ్చనింగ్ చేసేటప్పుడు ఎలాగా ఆ వర్డ్ని మనం ఫ్రేమ్ చేయాలో మీరు ముందు తెలుసుకోండి. ఒకవేళ ఇక్కడ ఏంటి మనం క్షేమంగా ఉంటామా అని అడగడానికి సో విల్ వి బీ సేఫ్ అని మాట్లాడాము. ఒకవేళ మనము క్షేమంగా ఉండమా అని మాట్లాడడానికి ఏమంటాము, వోంట్ వి బీ సేఫ్ అని అంటాము. అంటే మనం క్షేమంగా ఉండమా అని వస్తుంది. అదే ఇక్కడ ఉంది. ఏమనాలి, వోంట్ వి బీ సేఫ్ అంటే మనం క్షేమంగా ఉండమా అని అడగొచ్చు. మీరు క్షేమంగానే ఉంటారు అని అడగడానికి ఏం చెప్తాం మనం అప్పుడు, ఎస్ యు విల్ బీ సేఫ్, మీరు క్షేమంగానే ఉంటారు, డోంట్ వరీ అని చెప్పొచ్చు. లేదు మీరు క్షేమంగా అక్కడ ఉండరు అని చెప్పాలంటే ఏం చెప్పాలి, నో యూ విల్ నాట్ బీ సేఫ్, మీరు అక్కడ క్షేమంగా ఉండరు అని చెప్పాలంటే హెల్పింగ్ వర్బ్కి మనం నాట్ యాడ్ చేసి నెగిటివ్గా అయితే ఆన్సర్ని ఈజీగా చెప్తాము. రైట్. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. విల్ దే బీ మినిస్టర్స్ అంటే వారు మినిస్టర్స్ అవుతారా అని అడుగుతున్నాం. రైట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏంటిది, దే అంటే వారు. సో మనకి ఏదైనా సరే ప్లూరల్ అయినా సింగులర్ అయినా ఏదైనా సరే ఫ్యూచర్ టెన్స్లో మనం ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు మనం విల్ బీనే యూజ్ చేస్తామని చెప్పాను. కాబట్టి సో విల్ దే బీ మినిస్టర్స్ అంటే వాళ్ళు ఫ్యూచర్లో మినిస్టర్స్ అవుతారా. రైట్. ఈ విధంగా వస్తుంది. వాళ్ళు మంత్రులు అవరా అని అడగడానికి ఏమడుగుతాము, ఇక్కడ విల్కి నాట్ యాడ్ చేస్తాం కదా, అప్పుడేమవుతుంది, వోంట్ దే బీ మినిస్టర్స్ అంటే వాళ్ళు మినిస్టర్స్ అవరా అని వస్తుంది. రైట్. అదే మనకి నెక్స్ట్ సెంటెన్స్లో ఉంది. రైట్. ఫ్యూచర్లో వాళ్ళు మంత్రులు అవరా అని అడగడానికి మనం వోంట్ దే బీ మినిస్టర్స్ అంటే వాళ్ళు మినిస్టర్స్ అవరా అని అడుగుతాము. రైట్. అప్పుడు మనం అవును వాళ్ళు మినిస్టర్స్ అవుతారు అని చెప్పాలంటే సేమ్ దే విల్ బీ మినిస్టర్స్, అవును వాళ్ళు మినిస్టర్స్ అవుతారు అని చెప్తాము. ఒకవేళ వాళ్ళు మినిస్టర్స్ కారు అని చెప్పాలంటే నో దే విల్ నాట్ బీ మినిస్టర్స్, వారు మినిస్టర్స్ కారు, లేకపోతే నో దే వోంట్ బీ మినిస్టర్స్ అని చెప్తాము. రైట్. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. విల్ హీ బీ దేర్ అంటే అతను అక్కడ ఉంటాడా అంటే ఫ్యూచర్లో అతను అక్కడ ఉంటాడా అని అడుగుతున్నారు. రైట్. అతను అక్కడ ఉండడా అని అడగాలని ఏం చెప్పాలి, విల్ నాట్ హీ బీ దేర్ అంటే షార్ట్ ఫామ్లో వోంట్ హీ బీ దేర్ అంటే అతను అక్కడ ఉండడా అని మనం అడగొచ్చు. రైట్. ఈ విధంగా వస్తుంది. ఆన్సర్లోని అవును అతను అక్కడ ఉంటాడు అని చెప్పాలంటే ఏం చెప్తామో మీ అందరికీ తెలిసిందే, ఎస్ హీ విల్ బీ దేర్, అవును అతను అక్కడ ఉంటాడు అంటే సబ్జెక్ట్ హీ ఉంది కాబట్టి అదే ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ తర్వాత మనం హెల్పింగ్ వర్బ్ విల్ బీ వస్తుంది కాబట్టి విల్ బీ రాస్తాము. సో ఎక్కడ ఏ విషయం అయితే ఆ విషయం అనేది ఇక్కడ రాస్తాము. ఎస్ హీ విల్ బీ దేర్, అతను అక్కడ ఉంటాడు. లేదు అతను అక్కడ ఉండడు అని చెప్పాలంటే నో హీ విల్ నాట్ బీ దేర్, అతను అక్కడ ఉండడు అని చెప్తాము. దాన్ని షార్ట్ ఫామ్లో మనం హీ వోంట్ బీ దేర్ అని చెప్తాము. నెక్స్ట్ ఏంటి చూడండి. విల్ షీ బీ ఎట్ హోమ్ అంటే ఆమె ఇంటి దగ్గర ఉంటుందా ఇప్పుడు ఫ్యూచర్లో. రైట్. ఈ విధంగా అడగాలి. ఒకవేళ ఆమె ఇంటి దగ్గర ఉండదా అని అడగాలని ఏం చెప్పాలి, వోంట్ షీ బీ ఎట్ హోమ్, ఆమె ఇంటి దగ్గర ఉండదా, లేదంటే విల్ నాట్ షీ బీ ఎట్ హోమ్, ఆమె ఇంటి దగ్గర ఉండదా అని అడుగుతాము. అదే మనకి నెక్స్ట్ సెంటెన్స్ వస్తుంది. ఆమె ఇంటి వద్ద ఉండదా, వోంట్ షీ బీ ఎట్ హోమ్ అని అడుగుతారు. రైట్. మీరు సబ్జెక్ట్ తర్వాత బీ పెట్టడం మాత్రం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్లో అడిగేటప్పుడు ఎప్పుడైనా సరే మనం సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ అనేది కంపల్సరీ పెడితేనే అది మనం భవిష్యత్తులో బీ ఫామ్స్ యూస్ చేసి క్వశ్చన్ అయితే చేసినట్టు అవుతుంది. రైట్. అవును ఆమె ఇంటి వద్ద ఉంటుంది అని చెప్తా ఏమంటాము, ఎస్ షీ విల్ బీ ఎట్ హోమ్, అవును ఆమె ఇంటి వద్ద ఉంటుందని చెప్తాము. లేదు ఆమె ఇంటి వద్ద ఉండదు అని చెప్పాలంటే ఆ విల్ పక్కన నాట్ యాడ్ చేస్తాము. సింపుల్గా మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నో షీ విల్ నాట్ బీ ఎట్ హోమ్, లేకపోతే నో షీ వోంట్ బీ ఎట్ హోమ్ అని చెప్తాం. నెక్స్ట్ ఏంటి చూద్దాం. విల్ ఇట్ బీ డిఫికల్ట్ అంటే ఇది కష్టంగా ఉంటుందా అంటే ఫ్యూచర్లో ఇది కష్టంగా ఉంటుందా అని అడుగుతున్నాం. రైట్. విల్ ఇట్ బీ డిఫికల్ట్ అంటే ఇది కష్టంగా ఉంటుందా, ఇది కష్టంగా ఉండదా అని అడగాలంటే సో విల్ నాట్ ఇట్ బీ డిఫికల్ట్, లేదంటే షార్ట్ ఫామ్లో వోంట్ ఇట్ బీ డిఫికల్ట్ అంటే ఇది కష్టంగా ఉండదా ఫ్యూచర్లో అని అడుగుతున్నాం. రైట్. ఈ విధంగా వస్తుంది. ఆన్సర్లోని అవును ఇది కష్టంగా ఉంటుంది అంటే ఎస్ ఇట్ విల్ బీ డిఫికల్ట్, ఇది కష్టంగా ఉంటుంది అని చెప్తాము. ఒకవేళ ఇది కష్టంగా ఉండదు అని చెప్పాలంటే విల్కి నాట్ పెడతాము. అప్పుడు ఎస్ ఇట్ విల్ నాట్ బీ డిఫికల్ట్, ఇది కష్టంగా ఉండదు ఫ్యూచర్లో అని ఇక్కడ మనం ఆన్సర్ని నెగిటివ్గా చెప్పొచ్చు. రైట్. ఇది కష్టంగా ఉండదు, నో ఇట్ విల్ నాట్ బీ డిఫికల్ట్. రైట్ ఫ్రెండ్స్, ఇవి టోటల్గా ఈరోజు బీ ఫామ్స్ని ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేసి ఏ విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఫ్రేమ్ చేయాలో చెప్పాను. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో నేను
మిమ్మల్ని టెస్ట్ చేయడానికి జనరల్గా బీ ఫార్మ్స్ యూస్ చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ లేదంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్స్లోని సెంటెన్సెస్ని జనరల్గా ఏ విధంగా మనం వాడాలి, సో ఏ విధంగా ఎదుటి వ్యక్తి అడిగినప్పుడు ఏ విధంగా మనం చెప్పాలనేది నెక్స్ట్ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ క్లాస్ చూడండి. సో తెలుగులో నేను ఫస్ట్ ఇస్తాను, తర్వాత ఇంగ్లీష్లోకి దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్. జై హింద్.